మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో కాకినాడ జిల్లాను అభివృద్ధి చేసుకుందామని కలెక్టర్ షణ్మోహన్ ప్రజాప్రతినిధులు ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడలో అల్లూరి సీతారామరాజు జయంతిని అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సెట్రాజ్ క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు, చక్రి పరిషత్తు కాకినాడ అధ్యక్షులు బుజ్జి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటిష్ వారి ఆగడాలను చూసి సహించలేక అల్లూరి సీతారామరాజు ఉద్యమ బాట పట్టారన్నారు. గిరిజనులు ఏకం చేసి బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించారని చెప్పారు. యువత అల్లూరి ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి శ్రీనివాస్, అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిటీలో మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం, దానికి హానరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు, తర్వాత కాకినాడ రూరల్ నానాజీ గారు రావటం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా 10 రోజుల్లోనే ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో, తర్వాత కళావేదిక అల్లూరి సీతారామరాజు కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. సో మనకు చాలా మంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్టల్ జిల్లా, ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలు ఉన్న చోట అల్లూరి సీతారామరాజు గారిది చాలా ప్రముఖమైన పాత్ర. దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం, ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.